Hello guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో డబుల్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో దీనికోసం మనం ఒక కపుల్ ఇమేజ్ అనేది తీసుకొని ఆ కపుల్ ఇమేజ్ని డబుల్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్లో ఎడిట్ చేస్తే ఎలా ఉంటుందో ఎఫెక్ట్ చూద్దాం. అండ్ గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. సో ఈరోజు మనం ఎడిట్ చేయబోయే ఎఫెక్ట్ ఇదే అనమాట. సో దీన్నే మనం ఈరోజు ఎడిట్ చేయబోతున్నాం. సో దీనికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ నేను యూనిట్స్ వచ్చేసి పిక్సెల్స్లో పెట్టుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 1500 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 1000 పిక్సెల్స్ అండ్ రెజల్యూషన్ వచ్చేసి 300 అండ్ క్లిక్ క్రియేట్. సో వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకుందాం. సో ఆల్రెడీ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాం, డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాం. సో ఇలా నేను ఈ బీచ్ ఎఫెక్ట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ తీసేసుకొని ఇందులోకి ఫస్ట్ నేను ఒక ఇమేజ్ని ప్లేస్ చేసుకుంటాను. సో ఇమేజ్ని తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా ట్రాన్స్పరెంట్గా, ఈ ఇమేజ్ అనమాట. సో ఫస్ట్ ఇమేజ్ తీసేసుకొని దీన్ని నేను ఫస్ట్ కట్ చేసుకుంటాను అనమాట. ఈ కపుల్స్ ఎవరుతున్నారో వాళ్ళని కట్ చేసుకుంటాను. సో దానికోసం మనం ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్షన్, మనం ఇక్కడ క్విక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ కాకుండా మనకి ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్తే ఇక్కడ ఆప్షన్ ఉంటుందన్నమాట సబ్జెక్ట్ అని చెప్పి. సో దీనిపైన క్లిక్ చేసుకున్నా కూడా ఫోటోషాప్ అనేది కొద్దిసేపు తర్వాత వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. సో వన్స్ ఒకసారి ఇలా సెలెక్ట్ అయిన తర్వాత సెలెక్షన్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. సో ఇక్కడ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసుకుంటే మైనస్ సెలెక్షన్ అవుతుంది అనమాట. సో ఆల్ట్ వదిలేస్తే ప్లస్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లస్ ఉంది కదా, సో ఇది వస్తుంది అనమాట. సో క్లిక్ చేసుకుంటే సెలెక్షన్ అవుతుంది. సో ఆల్ట్ పట్టుకుంటే ఇది సెలెక్ట్ అవుతుంది అనమాట మైనస్. సో మైనస్ సెలెక్షన్ అవుతుంది అనమాట. సో కీబోర్డ్లో బ్రాకెట్ టూల్స్తోని మనం బ్రష్ సైజ్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఇలా సెలెక్షన్ అనేది చేసుకుంటాం. సో వన్స్ ఒకసారి ఇలా సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత సెలెక్ట్ అండ్ మాస్క్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ వచ్చేసి మనకి ఇక్కడ ఓవర్లే పెట్టేసుకోవాలి. సో మనకు బ్యాక్గ్రౌండ్ ఇలా చేంజ్ అయిపోతుంది, అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ మనకు ఇక్కడ రిఫైన్ ఎడ్జ్ టూల్ సెలెక్ట్ చేసుకొని బ్రష్ సైజ్ కొద్దిగా తగ్గించుకొని ఇలా హెయిర్ దగ్గర ఒకసారి ఇలా మనం ఇలా క్లిక్ అండ్ డ్రాగ్ చేసుకుంటే అది హెయిర్ని అనేదాన్ని రిఫైన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్, హెయిర్ని రిఫైన్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం కింద డ్రాగ్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట డీకాంటామినేట్ కలర్స్ అని. దీన్ని సెలెక్ట్ చేసుకొని మన ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి న్యూ లేయర్ విత్ లేయర్ మాస్క్ అని ఉంటుంది, ఓకే పైన క్లిక్ చేసేసుకోవాలి. సో అప్పుడు మనకు అది సెలెక్షన్ అనేది ఇలా అవుతుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇంకేమైనా యాడ్ అండ్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ పెట్టేసుకొని మనం ఇక్కడ ఇలా పెయింట్ చేసుకుంటే అది రీస్టోర్ అవుతుంది అనమాట. ఇదైతే రిమూవ్ అయింది రీస్టోర్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది కదా షేడ్, దీన్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్లో వైట్ పెట్టేసుకోవాలి. సో దానికోసం సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే కీబోర్డ్లో ఎక్స్ పైన క్లిక్ చేసుకోవాలి. సో ఇవి ఫ్లిప్ అవుతాయి అనమాట. సో ఎక్స్ పైన క్లిక్ చేసుకొని నేను దీన్ని ఇలా రిమూవ్ చేసేసుకుంటున్నాను. సో మళ్ళీ ఎక్స్ పైన క్లిక్ చేసుకొని ఇలా చేసుకుంటే రీస్టోర్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఇది హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ రీస్టోర్ చేసుకోవాలి. సో దానికోసం నేను బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఎక్స్ పైన పెట్టేసుకొని క్లిక్ చేసేసుకొని ఇక్కడ కొంచెం థిక్ బ్రష్ తీసుకొని ఇలా రిమూవ్ చేసుకుంటున్నాను. ఫేడ్ వచ్చింది కదా, ఫేడ్ అనేది రిమూవ్ చేసుకుంటున్నాను. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని దీని సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఇలా సెంటర్లోకి అలైన్ చేసుకుంటున్నాను. ఓకే, సెంటర్లోకి అలైన్ చేసుకొని ఈ టిక్ మార్క్ పైన క్లిక్ చేసుకుంటాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ సింపుల్గా దీని ఒపాసిటీ అనేది తగ్గించుకుంటాను. సమ్వేర్ అరౌండ్ 56 అలా పెట్టేసుకుంటాను. సో అప్పుడు మనకు చూడడానికి ఎఫెక్ట్ ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో ఏదైతే ఎఫెక్ట్ ఉందో సేమ్ అలాగే మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ సెకండ్ ఇమేజ్ని కూడా ప్లేస్ చేసుకుందాం. సో సెకండ్ ఇమేజ్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇంతకుముందు మనం ఏదైతే ప్రాసెస్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ క్విక్ సెలెక్షన్ టూల్తోని సెలెక్ట్ సబ్జెక్ట్ పైన క్లిక్ చేసుకోవాలి, సెలెక్షన్ అవుతుంది.
సో ఇక్కడ లేయర్ అనేది మనం సెలెక్ట్ అయి ఉండాలన్నమాట. మనం ఏదైతే లేయర్ పైన వర్క్ చేస్తున్నామో అదే లేయర్ సెలెక్ట్ అయి ఉండాలి. ఓకే, సో సెలెక్షన్ చూసుకోవాలి అంత పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని. సో ఇక్కడ హెయిర్ దగ్గర కొంచెం మిస్టేక్స్ వచ్చింది కాబట్టి మనం అది జాగ్రత్తగా సెలెక్షన్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ సెలెక్ట్ అండ్ మాస్క్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని చూసుకోవాలన్నమాట హెయిర్ ఎలా వచ్చింది, రిఫైన్ అయిందా లేదా అని. సో ఇక్కడ సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్, రిఫైన్ ఎడ్జ్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను హార్డ్నెస్ వచ్చేసి 100 పెట్టేసుకుంటున్నాను. అండ్ ఒకసారి ఇలా డ్రా చేసుకుంటాను. సో అప్పుడు అది హెయిర్ని రిఫైన్ చేస్తుంది. ఇక్కడ పెయింట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇలా ఏదైతే రిమూవ్ అయిందో దాన్ని మనం యాడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మెయిన్ హెయిర్ దగ్గర ఇలాంటి ఇష్యూస్ వస్తాయి అనమాట. సో జాగ్రత్తగా చూసుకొని ఎడిట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ సేమ్ మళ్ళీ అదే ప్రొసీజర్, డీకాంటామినేటెడ్ కలర్స్ పైన క్లిక్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. అండ్ కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని దీని ప్లేస్మెంట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాము. సైజు ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకొని ఇమేజ్ ఏదైతుందో దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ అయింది. ఆఫ్టర్ దట్ దీన్ని రీనేమ్ చేసుకుందాం. ఇది వచ్చేసి Image2 అనమాట. దీన్ని కూడా స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేసుకుందాం. సో ఇది కూడా స్మార్ట్ ఆబ్జెక్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఇమేజ్ ఏదైతుందో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ పైన ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటే మనకి ఇది లేయర్ మాస్క్ యాడ్ అయిపోతుంది అనమాట. సో వన్స్ ఒకసారి ఇలా లేయర్ మాస్క్ యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ గ్రేడియంట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా కింద నుంచి ఇలా పైకి డ్రాగ్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు కింద అనేది మనకు బ్లర్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇలా బ్లర్ ఎఫెక్ట్ వచ్చింది కదా, సో ఆ విధంగా వచ్చేస్తుంది అనమాట. సో మనకు బ్లర్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి కావాలో చూసుకొని దాని ప్రకారం మనం దీన్ని ఇలా ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది మీకు. సో కింద డార్క్ వచ్చేసింది, పైన కొంచెం ఇలా షేడింగ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో ఆ విధంగా ఎఫెక్ట్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు టెక్స్ట్ ఇవ్వాలి. సో టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో క్లిక్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఇక్కడ వర్టికల్ టైప్ టూల్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ ఫాంట్ సైజ్ తగ్గించుకుంటాను. సమ్వేర్ అరౌండ్ లైక్ 40 అలా పెట్టేసుకుంటున్నాను. 40 కూడా ఎక్కువైపోయింది. 25 డబల్ క్లిక్, బ్యూటిఫుల్. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే ఒక కాపీ వచ్చేస్తుంది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటాను. డబల్ క్లిక్ ఇచ్చి ఎడిట్ చేసుకుంటాను. మెమోరీస్, ఇక్కడ ఒక రూలర్ని తీసుకుంటున్నాను. రూలర్ని తీసుకొని ఇక్కడ టెక్స్ట్ని అలైన్ చేసుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ బీకి టచ్ అవుతుంది కదా, సో అలాగే ఇక్కడ ఎంని కూడా టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసుకుంటున్నాను. అని రూలర్ని రిమూవ్ చేసేసుకుందాం. అండ్ దీన్ని కొద్దిగా సెంటర్లోకి అలైన్ చేసుకుందాం. కపుల్స్ని ఇమేజ్ కూడా కొద్దిగా సెంటర్లోకి అలైన్ చేసుకుందాం. అండ్ ఇక్కడ కొద్దిగా ఒపాసిటీ తగ్గిద్దాం, 80 అలా పెట్టేసుకుందాం. ఓకే, సో గైస్ మనకు చూడడానికి ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం అడోబ్ ఇలస్ట్రేటర్లో ఒక డబుల్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్ ఎంత ఈజీగా డిజైన్ చేసుకుంటామో. సో గైస్ అలాగే ఆల్బమ్ డిజైన్కి సంబంధించిన ట్యూటోరియల్స్ కూడా ఈ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో పైన కనిపించే లింక్ పైన క్లిక్ చేసుకుంటే మీకు ఆల్బమ్ డిజైన్కి సంబంధించిన ట్యూటోరియల్ వీడియో ఓపెన్ అవుతుంది. సో అలాగే మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే వీడియోలో యూస్ చేసిన ఫాంట్ ఏదైతే ఉందో ఆ ఫాంట్ యొక్క డౌన్లోడ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ట్యూటోరియల్లో యూస్ చేసిన ఇమేజెస్ అండ్ అలాగే ఒరిజినల్ ఫైల్ ఏదైతే ఉందో వీడియో యొక్క డౌన్లోడ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.